దసరా పండుగ చేసుకోరు అనేది ఆ ఊరు కోజాగే ఆంబయం వెళ్ళబోసుకుంటుంది. ఇగో దేశ రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు, మతం అడగలే, ఉగ్రవాదులనే టార్గెట్ చేశాం. జీట్ కనెక్ట్లో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు. ఫ్యాక్టరీ ఆఫ్ ది వరల్డ్గా భారత్, త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, దేశ గౌరవం సమగ్రత విషయంలో తామెప్పుడు రాజీ పడలేదని, పహల్గం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా దాడులు చేసినప్పుడు ఉగ్రవాదుల మతం ఏమిటో తాము అడగలేదని, ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేశామని, సాధారణ ప్రజలను సైనిక స్థావరాలను కాదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. శుక్రవారం హైదరాబాదులో నిర్వహించిన జీటో కనెక్ట్ 2025 కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, 2025లో ఆపరేషన్ సింధూర్ సమయంలోనైనా మరెప్పుడైనా ఇదే విధానంలో మన విధానం ఉంటుందన్నారు. భారతదేశం తన సైనిక ఆర్థిక శక్తిని పెంచుకోవడం, ఇతరులపై ఆధిపత్యం చెలాయించడానికి కాదని, దేశ సాంస్కృతిక విలువలు, ఆధ్యాత్మిక సాంప్రదాయాలు, మహావీరుడు బోధించిన మానవీయ ఆదర్శాలను కాపాడుకోవడానికేనని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాదులో శనివారం జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరై ఈ రకంగా మరి దేశ రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని గిట్లా ఈ రకంగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అనుకొచ్చిండుల్లా. చూడాలి మరి పాకిస్తాన్ కోయిలాగలు మరి తోక ముడుచుకొని మూలకు వండుకుంటాయా, లేకపోతే మరి పక్క దేశ పోల్ల మాటలు పట్టుకొని ఊసిగొలిపి ఉరుకున పెడితే మరి కథ ఏడికి వస్తుందో అనేది వెళ్ళాక మన భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఏమన్నాడో విన్నాం. ద్వివేది ఆ పేరు అననే వస్తలేదు. అదిరింది దత్తన్న ఆత్మీయతకు ప్రతీక అలాయి బలాయి. అయ్యా మొత్తం ఈయన మూతమోగిచ్చుడు కదా దత్తన్న. కోయిలాగలు బాగానే మనగుడిని. ప్రముఖ నటులు నాగార్జున ప్రశంసలు. రాజకీయాలకు అతీతంగా నిర్వహించడం అభినందనీయం. రామాయణ కాలం నాటి నుండి అలాయి బలాయి బ్రహ్మానందం ప్రశంసలు. హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల కవిత ఆపరేషన్ సింధూర్ థీమ్తో నిర్వహణ. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన అలాయి బలాయి కార్యక్రమం ఘనంగా జరిగింది. దత్తాత్రేయ 2005లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రతి ఏటా దసరా పండుగ తరువాత రోజున నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది అలాయి బలాయి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఆపరేషన్ సింధూర్ థీమ్తో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారిలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి అర్జున్ సింగ్ మేధావాల్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, రిటైర్డ్ సిజేఐ ఎన్వి రమణ, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, రఘునందన్ రావు, సినీ ప్రముఖులు నాగార్జున, బ్రహ్మానందం, సుద్దాల అశోక్ తేజ, ఈ రకంగా ఇటు రాజకీయ నాయకులు దత్తన్న అలాయి బలాయి పండుగకు, ఇటు రాజకీయ నాయకులు, అటు సినిమా తారలు, హీరోలు, సెలబ్రిటీలు, దోస్తులు, కేంద్ర మంత్రులు, అన్ని పార్టీల నాయకులు, ఆఖరికి సామాన్యులు కూడా. ఇక మొత్తానికి దత్తన్న 20 ఏళ్ళ సంది ఈ అలాయి బలాయి పండుగను ముంగడు తీసుకొని పోతుండు. ఇక నిన్న మొన్నటి దాకా ఈ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని తిట్ట, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళని తిట్ట, బీజేపీ వాళ్ళు వీళ్ళని తిట్ట, వీళ్ళను వాళ్ళు తిట్ట, వాళ్ళని వీళ్ళు తిట్ట, ఈ రకంగా ఇక ఒకరి మీద ఒకరు సోషల్ మీడియా ద్వారా సభలల్లా సమావేశాలల్లా ఇక మరి కత్తులు పట్టుకొని యుద్ధాలు చేసినట్టే మాట్లాడుకునేది.
ఇక నిన్న దత్తన్న అలాయి బలాయి పండుగకు వచ్చి ముసి నవ్వుకుంటా ముద్దుగా ముచ్చట్లు పెట్టుకుంటా చేతుల చేసుకుంటా రామ సకదనంగా కుద్దుగా కుదార్థంగా మాట్లాడుకున్నారట. వేరేకో నిన్నమన్న లెస్స తిట్టుకుంటేవి హడగోరిగా కూతలు కూసుకుంటేవి. మరి ఇప్పుడు ఏంది అంటే ఇక ఈ పండుగ గా రకంగా కలిపే పండుగ. బాయి అలాయి బలాయి రావే అంటే వస్తున్నా అంటే ఇట్లా మొత్తానికి అలాయి బలాయి పండుగ పేరు మీద దత్తన్న అన్ని పార్టీల లీడర్లను ఒకే తాడిపైకి తీసుకొచ్చి మరి వాళ్ళ ముఖంలో ఆనందం, వాళ్ళ మనసులో పరవశం, గుండె లోతులకు వెళ్ళి సంతోషం పొంగి పొర్లినట్టుగా మొత్తానికి అలాయి బలాయి పండుగ పేరు మీద అందరికీ ఆనందం కలిగించినందుకు దత్తనకు ANN నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకేముంది